హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 31 జూలై ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 7th ఫేజ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి 1857 రివోల్ట్ టైమ్ హూ ఇస్ ద మొఘల్ రూలర్. 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ రూలర్గా ఎవరున్నారు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి బహదూర్ షా జాఫర్ లేదా బహదూర్ షా 2 ఇద్దరు ఒకలే. ఆప్షన్లో ఏది ఉంటే అది మనకి ఆన్సర్ అయితే అవుతుంది. బహదూర్ షా జాఫర్ లేదా బహదూర్ షా 2. 16th లోక్సభ స్పీకర్, 16వ లోక్సభ స్పీకర్ ఎవరు? సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎలా అడిగారు అంటే ఓం బిర్లా కన్నా ముందు లోక్సభ స్పీకర్గా ఎవరు పనిచేశారు అని అయితే అడగడం జరిగింది. సో 16th లోక్సభ స్పీకర్ ఎవరు అని అడిగితే ఆన్సర్ వచ్చి మనకి సుమిత్రా మహాజన్. ఓకే, 16th లోక్సభ స్పీకర్. లేదా ఓం బిర్లా కన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఎవరు అని అడిగినా సరే ఆన్సర్ సుమిత్రా మహాజన్ అవుతుంది. ఎందుకంటే ఓం బిర్లా మనకి 17th లోక్సభ స్పీకర్గా అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే 15th లోక్సభ స్పీకర్ ఎవరు అని అడిగితే కనుక మీరా కుమార్ వచ్చి మనకి 15వ లోక్సభ స్పీకర్. సో ఈ నెంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమ సంవత్సరం, క్విట్ ఇండియా మూమెంట్ ఇయర్ ఎప్పుడు అని అయితే అడిగారు. సో క్విట్ ఇండియా మూమెంట్ ఇయర్ వచ్చి 1942, 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం అయితే జరిగింది. సో 8th ఆగస్ట్ 1942. నెక్స్ట్ సినో ఇండియా వార్, ఓకే, బిట్వీన్ చైనా అండ్ ఇండియా అక్కర్డ్ ఇన్ విచ్ ఇయర్. భారత్ మరియు చైనా మధ్య యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అయితే అడిగారు. సో సినో ఇండియా వార్ అని అంటారు దీన్ని. సో యుద్ధం 1962 సంవత్సరంలో అయితే భారత్ చైనా మధ్య అయితే జరిగింది. నెక్స్ట్ పిఎం మోడీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఎలా అడిగారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్కి వెళ్ళారు కదా, ఏ ఈవెంట్కి సంబంధించి మనకి మార్చ్ 2021లో వెళ్ళారని చెప్పి కింద కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మార్చ్ 2021లో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్కి దేనికి చీఫ్ గెస్ట్గా వెళ్ళారు అంటే 50వ యానివర్సరీ ఆఫ్ బంగ్లాదేశ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మనకి ఇండిపెండెన్స్కి సంబంధించి చీఫ్ గెస్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఈఈజీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు. సో ఈఈజీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఎలక్ట్రో ఎన్సోఫలోగ్రామ్. ఓకే, ఎలక్ట్రో ఎన్సోఫలోగ్రామ్ వచ్చి ఈఈజీ యొక్క ఫుల్ ఫామ్. సో ఈఈజీ అనేది దేనికి సంబంధించింది అంటే బ్రెయిన్కి సంబంధించింది. మనకి బ్రెయిన్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా బ్రెయిన్ వేవ్స్లో అని చెప్పి డిటెక్ట్ చేయడం కోసం ఈ ఎలక్ట్రో యాక్టివిటీకి సంబంధించి ఈ ఎలక్ట్రో ఎన్సోఫలోగ్రామ్ ఈఈజీని అయితే యూజ్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. ఈజీ ఫుల్ ఫామ్ వచ్చి ఎలక్ట్రో ఎన్సోఫలోగ్రామ్. దేనికి సంబంధించింది ఇది అంటే బ్రెయిన్కి సంబంధించింది. అలాగే ఈసీజీ కనుక అడిగితే కనుక ఈసీజీ ఫుల్ ఫామ్ వచ్చి మనకి ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఓకే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వచ్చి ఫుల్ ఫామ్. ఇది మనకి హార్ట్ రిథమ్ను చెక్ చేయడానికి అయితే యూజ్ చేస్తారో. ఓకే, సో ఈసీజీ అనేది హార్ట్కి సంబంధించింది, ఈజీ అనేది బ్రెయిన్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి కొన్ని ఈవెంట్స్ అనేవి ఒక 4 ఈవెంట్స్ ఇచ్చి వీటిని ఒక ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయమని అయితే అడగడం జరిగింది. సో మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఆర్డర్ వైజ్గా చాంప్రాన్ సత్యాగ్రహ. ఓకే, చాంప్రాన్ సత్యాగ్రహ ఉద్యమం 1917లో జరిగింది. అలాగే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఓకే, 1920. ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 సంవత్సరంలో జరిగింది. అలాగే సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం అనేది 1930లో జరిగింది. అలాగే క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చి 1942 సంవత్సరంలో అయితే జరిగింది. సో అకార్డింగ్ టు ద ఆప్షన్స్ అయితే ఇది మనకి ఆర్డర్. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ విచ్ డిసీజ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వాటర్. ఓకే, నీటికి సంబంధం లేని వ్యాధి ఏమిటి అని అడిగారు. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే ప్లేగ్ అనేది నీటికి సంబంధించిన వ్యాధి కాబట్టి ప్లేగ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో వాటర్ రిలేటెడ్ డిసీజెస్ కానీ మనకి మస్కిటో వల్ల వచ్చే వ్యాధులు ఇటువంటి డిసీజ్ రిలేటెడ్ అన్నీ కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ ద ట్రిషియా ఆల్సో నోన్ యాజ్. ఓకే, మనకి ట్రిషియాను ఏమని పిలుస్తారు అని అడిగారు. సో ఇది మనకి రిలేటెడ్ కానీ లేదా ఆల్సో నోన్ యాజ్ కానీ మనకి ద విండ్ పైప్. ఓకే, శ్వాస నాళాలు మనకి ట్రిషియా అని కూడా పిలుస్తారు. సో ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, TRACHEA. ఓకే, నెక్స్ట్ ద సోవియట్ యూనియన్ డిసాల్వ్స్ ఇన్ విచ్ ఇయర్. ఓకే, సోవియట్ యూనియన్ మనకి డిసాల్వ్ అయింది ఏ సంవత్సరంలో అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి 1991వ సంవత్సరం. నెక్స్ట్ మనకి సియాచిన్ గ్లాసియర్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ విచ్ మౌంటైన్ రేంజ్. ఓకే, సియాచిన్ ఏ పర్వత శ్రేణికి సమీపంలో ఉంది. ఓకే, సియాచిన్ గ్లేసియర్ మనకి ఏ పర్వత శ్రేణి మౌంటైన్ రేంజ్కి దగ్గరలో ఉంది అంటే కారకోరం రేంజ్ సిస్టమ్. ఓకే, కారకోరం రేంజ్ సిస్టమ్కి అయితే దగ్గరలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్ నియర్ ద ఇండో పాకిస్తాన్ బార్డర్. నెక్స్ట్ ICANN యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. సో ICANN యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్. నెక్స్ట్ మహాకాళేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ డాష్. మహాకాళేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అని అయితే అడిగారు. సో మహాకాళేశ్వర ఆలయం వచ్చి మనకి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది.
నెక్స్ట్ చంద్రయాన్-1 లాంచ్ డేట్, చంద్రయాన్-1 ప్రారంభించబడిన తేదీ ఏమిటి అని అడిగారు. సో చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. చంద్రయాన్-1 మనకి 22 అక్టోబర్ 2008న ప్రారంభించారు. అలాగే చంద్రయాన్-2 అడిగితే కనుక 22 జూలై 2019. అలాగే మంగళయాన్ లాంచ్ డేట్ ఎప్పుడు అన్నది మీరు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ గోల్డ్ కోస్ట్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్, గోల్డ్ కోస్ట్ నగరం ఏ ఖండంలో ఉంది అని అడిగారు. సో గోల్డ్ కోస్ట్ మనకి ఆస్ట్రేలియాలో అయితే ఉంటుంది. గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో మనకి గతంలో గేమ్స్ అనేవి కూడా జరిగాయి కదా. సో ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా. నెక్స్ట్ సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. సో చాలాసార్లు మనం హూస్ హూ వీడియోలో చెప్పుకున్నాం. సిడ్బీ ఫుల్ ఫామ్ వచ్చి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పాస్పరస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అడిగారు. సో పాస్పరస్ స్ట్రక్చర్ వచ్చి మనకి P4 లా అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన మీరు పిక్చర్ గమనించవచ్చు. ఓకే, P4 స్ట్రక్చర్ మనకి పాస్పరస్ అనేది. నెక్స్ట్ విచ్ ఓషియన్ ఈజ్ జూహు బీచ్ ముంబై. ఓకే, మనకి జూహు బీచ్ అనేది ఏ ఓషియన్లో ఉంటుంది, ఏ సముద్రంలో ఉంటుంది అని అడిగారు. సో ముంబైలోని జూహు బీచ్ వచ్చి మనకి అరేబియన్ సముద్రంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వేర్ ఈజ్ ద సలీం చిస్తీ టోమ్, సలీం చిస్తీ సమాధి ఎక్కడ ఉంది అని అడిగారు. సో సలీం చిస్తీ సమాధి ఎక్కడ ఉంటుంది అంటే ఫతేపూర్ సిక్రీ వద్ద అయితే ఉంటుంది. సో ఫతేపూర్ సిక్రీని ఎవరు బిల్డ్ చేస్తారో తెలుసు కదా. ఎంపరర్ అక్బర్ వచ్చి ఫతేపూర్ సిక్రీ బులంద్ దర్వాజాను అయితే నిర్మించడం జరిగింది. ఈ ఫతేపూర్ సిక్రీ వద్దే మనకి సలీం చిస్తీ సమాధి టోంబ్ అయితే ఉంటుంది. 66th ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్, 66వ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ నటుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఇర్ఫాన్ ఖాన్, అంగ్రేజీ మీడియం చిత్రానికి గాను మనకి ఇర్ఫాన్ ఖాన్ అయితే ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకోవడం జరిగింది. ప్రీవియస్ షిఫ్ట్స్లో ఈ క్వశ్చన్ ఎలా అడిగారు అంటే మనకి పోస్ట్మస్గా ఫిలింఫేర్ అవార్డు ఇటీవల అందుకున్నది ఎవరు అని అడిగారు. సో పోస్ట్మస్గా అంటే చనిపోయిన తర్వాత ఇర్ఫాన్ ఖాన్ వచ్చి మనకి ఫిలింఫేర్ అవార్డుని అయితే దీనికి సంబంధించి అందుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇన్సులిన్ సెక్రిగేటెడ్ బై విచ్ గ్లాండ్. ఓకే, ఇన్సులిన్ సెక్రిగేటెడ్ బై విచ్ గ్లాండ్ లేదా జీర్ణ రసాలను తయారు చేసే గ్రంథి లేదా స్రవించే గ్రంథి ఏమిటి అని అడిగితే కనుక ఓకే మనకి ఆన్సర్ వచ్చి ప్యాంకియాస్, క్లామో. నెక్స్ట్ ఫస్ట్ నాన్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఆఫ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ MCC. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క మొట్టమొదటి బ్రిటిష్ ఏతర అధ్యక్షుడు ఎవరు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి కుమార్ సంగకారా. ఓకే, నెక్స్ట్ మహారత్న కంపెనీకి సంబంధించి ఆప్షన్లో క్రింది వాటిలో మహారత్న కంపెనీ కానిది ఏమిటి అని అయితే అడిగారు. సో మహారత్న కంపెనీస్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ONGC, SBI, HBP ఈ కోడ్ వర్డ్ ద్వారా మీరు మహారత్న కంపెనీస్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో మనకి ONGC అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, గేల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇవన్నీ కూడా మనకి మహారత్న కంపెనీస్. ఓకే, సో మనకి ONGC, SBI, HBP ఈ కోడ్ వర్డ్స్ ద్వారా మనం వీటిని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నవరత్న కంపెనీస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒకసారి 14 నవరత్న కంపెనీస్ లిస్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూసుకోండి. ఈ డిజీ పేజెస్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఒకసారి ఓల్డ్ పోస్ట్లోకి వెళ్తే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆస్తమా డిసీజ్ విచ్ పార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్. ఆస్తమా వ్యాధి వల్ల బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అని అడిగారు. ఆస్తమా డిసీజ్ అనేది మనకి లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్. భారత జంతు సంరక్షణ బోర్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1962. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం ఆన్సర్ అయితే చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్కి మనకి యూనిక్స్, లైనెక్స్, అలాగే విండోస్ XP, అలాగే విండోస్ 7, విండోస్ 10, అలాగే మనకి మ్యాక్, అలాగే విస్టా అనేది కూడా ఉంటుంది. ఓకే, సో విండోస్ విస్టా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి MS DOS కానీ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం సిస్టమ్స్లో. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే మనం ఆన్సర్ చేయాలి. ఓకే, అలాగే మనకి మొబైల్ ఆండ్రాయిడ్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. సో ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టమ్ కూడా ఒకసారి చూద్దాం. వీటి బేస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మనకి గతంలో వర్షన్ చూసుకుంటే స్టార్టింగ్లో 1.5 వచ్చి మనకి కప్ కేక్ అని, అలాగే డోనట్ అని, ఎక్స్క్లేర్ అని, ఫ్రోయో అని, అలాగే జింజర్ బ్రెడ్ అని, హనీ కోంబ్ అని, ఐస్ క్రీమ్ శాండ్విచ్ అని, జెల్లీ బీన్ అని, కిట్ క్యాట్ అని, లాలీపాప్ అని, మార్ష్మల్లా 6 వచ్చి, అలాగే 7 వచ్చి నోగాట్, అలాగే 8 వచ్చి మనకి ఓరియో, 9 వచ్చి పై, అలాగే 10 వచ్చి ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11 అని చెప్పి అయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఆండ్రాయిడ్ 1 అయితే పిలవడం జరుగుతుంది. మీకు మోస్ట్లీ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఇక్కడ నుండి అయితే కొంచెం ఐడియా ఉంటుంది. ఓకే, ఐస్ క్రీమ్ వచ్చి 4 వచ్చి మనకి 4.1 జెల్లీ బీన్, 4.4 వచ్చి కిట్ క్యాట్, లాలీపాప్ వచ్చి 5, మార్ష్మెల్లో వచ్చి 6, అలాగే నోగట్ వచ్చి 7, ఓరియో 8, పై 9. ఓకే, సో వీటిని అయితే చూసుకోండి. ఇటువంటి వాటి మీద కూడా ఆప్షన్ బేస్డ్ మనకి కింది వాటిలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అయినది ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు.
ఓకే, ఇది మనకి ఈరోజు అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో గ్రూప్ డి వాళ్ళు కూడా ఎన్టీపీసీ రివ్యూ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ అప్పుడు కూడా డెఫినెట్గా ఇదే విధంగా మనం రివ్యూ వీడియోస్ అయితే చేసుకుందాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు చేయాల్సిందల్లా ఏదైనా వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా కూడా సెండ్ చేయొచ్చు. సో నేను వాటిని కంపైల్ చేసి ఆన్సర్ చెక్ చేసి మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి కానీ, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి కానీ వెళ్ళి మీరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.